అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో హెవీ చెస్ట్ అంటే బాడీ మొత్తం సన్నగానే సన్నగా అంటే మీడియం ఉండి చెస్ట్ మాత్రం హెవీగా ఉంటే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి. బ్లౌజులు కుడతారు కానీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కుట్టాలంటే కొంచెం భయపడతారండి బ్లౌజులు. ఎందుకంటే వాళ్ళకి సెట్ అవుతాయో కావో అనే భయం అనేది ఉంటది. ఇప్పుడు ఈ బ్లౌజుని మిమ్మల్ని ఇందాక షార్ట్ లో అయితే గుర్తుపట్టారా అని అడిగాను కదండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినాక 3వ వీడియో అండి ఈ బ్లౌజ్ తో కటింగ్ వీడియో. ఈ బ్లౌజ్ ఆధారంగా 2 బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టించానండి. ఆంటీకి కరెక్ట్ గా సెట్ అయినాయి. సైలెంట్ గా ఉండమ్మా. కరెక్ట్ గా సెట్ అయినాయి. అయితే ఆంటీ నాకేం ప్రాబ్లం చెప్పారంటే, ఎవరి దగ్గర కుట్టించుకున్నా గానీ ఈ చెస్ట్ హెవీ అయ్యి సరిపోవట్లేదని చెప్పిందండి బ్లౌజు. అప్పుడు నేనైతే ఇది కుట్టించాను. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్ కుట్టించాను. కుట్టించిన తర్వాత కరెక్ట్ గా సెట్ అయిందండి. ఆ తర్వాత మళ్ళీ 2 జాకెట్ పీసులు అయితే ఇచ్చారు. ఇంక మీకు ఆ కటింగ్ వీడియో కూడా పెట్టానండి. అప్పుడు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. మిషన్ కి అయితే సెల్లుని అటు ఇటు తాడుతో కట్టి వీడియో అనేది చేశానండి. అప్పుడు మా ఆయన, అది మార్నింగ్ టైంలో తీసిన వీడియో కదా, మా ఆయన పనికి వెళ్ళి ఉన్నాడు. అలా ప్రయోగం చేసి అయితే మీకు ఆ వీడియో పోస్ట్ చేశానండి. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి, చాలా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బ్లౌజ్ ఆధారంగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి సింపుల్ గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ కటింగ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ వరకు హైట్ చెక్ చేసుకోండి. నాకైతే 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు వస్తే 1/2 ఇంచు కుట్లకు కలిపి 14.5 ఇంచులు తీసుకున్నానండి. అలాగే ఈ నడుము లూజ్ వచ్చేసి ఇప్పటికైతే 12 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ హైట్ 14.5 ఇంచులు ఉంటే ఈ చంక పొడుగు వచ్చి 8.5 ఇంచులు తీసుకోవాలండి. ఇంకా కొలత బ్లౌజ్ ఏం పని లేదు, మనం ఈ కొలతలు అనేవి గుర్తు పెట్టేసుకుని సరిపోయిద్ది. ఇప్పుడు షోల్డర్ వచ్చి 2.5, షోల్డర్ కాదండి నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచులు. ఇక్కడ కూడా ఒక మార్క్ వేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ చంక వైపు ఒక డబ్బా షేప్ తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకోవటమే. ఇప్పుడు చూడండి, నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ నడుము కుట్లు 2 ఇలా పట్టుకొని ఈ హైట్ ఎంత ఉందో అంతా కరెక్ట్ గా పెట్టేసుకోవటమేనండి. ఇలా పెట్టుకునేటప్పుడు కుట్టుకో 1/2 ఇంచు వదిలేసి ఇలా కరెక్ట్ గా ఎంత హైట్ ఉందో అంత పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచు పైకి తీసుకోండి. పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా తీసుకోండి. ఇటువైపు కూడా ఒక డబ్బా షేప్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి చక్కగా ఈ మూల దగ్గరకు వచ్చినాక రౌండ్ తిప్పేసేయండి. ఇప్పుడు మీకు కొలతలు అనేవి నేను టేప్తో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదండి. నేను ఎలా కట్ చేస్తానో అదే మీకు చూపిస్తున్నాను. మీరు ఇంకా వివరంగా కావాలని అడిగితే ఈ ఆంటీ చాలా బ్లౌజులు ఉన్నాయి కదండి, మీకు క్లారిటీగా అయితే ఇంకా నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఇప్పుడైతే కొద్దిగా అర్జెంట్ ఉందని మీకు ఇలా ఫాస్ట్ గా అయితే చూపించేస్తున్నాను. మెయిన్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినా సరే మనం భయపడద్దు కుట్టడానికి. ఎందుకంటే ఆ భయపడ్డాం అంటే మనం కుట్టలేమండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినా, నార్మల్గా ఉన్న వాళ్ళు ఇచ్చినా, బక్కగా ఉన్న వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కానీ బ్లౌజ్ అనేది మనం కుట్టగలగాలి. అది టైలరింగ్ క్లాసెస్ అనేది నేను వీడియోలు చేస్తున్నానండి. మీరు అవి చూసి నోట్ చేసుకున్నట్లయితే మీకు ఏ కొలతకి ఎంత పెట్టుకోవాలనేది ఒక ఐడియా వచ్చేసిద్ది. దాన్ని బట్టి బ్లౌజులు కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వెనక పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచు కుట్టుకు అనేది వదిలేసుకోవాలండి. వదిలేసుకొని ఇప్పుడు చూడండి, చంక కొలుస్తున్నాను. ఇదిగోండి, సరిపోయింది. ఇప్పుడు నెక్ కూడా కొంచెం చూద్దామండి. ఈ నెక్ కొలుచుకోవడం కోసం షోల్డర్ కుట్లు 2 దగ్గరకు పట్టుకోండి. దగ్గరకు పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వదిలేసాను కదండి, అక్కడి నుంచి అయితే మార్కింగ్ అనేది పెడుతున్నాను. నెక్ సైజ్ అనేది కొలుస్తున్నాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కొలుచుకున్నప్పుడు ఇంత బయటికి రాకూడదండి, ఒక పావించే రావాలి. కానీ నాకు ఎక్కువ వచ్చింది. కానీ ఈ హైట్ అనేది నేను కరెక్టే పెట్టాను, గమనించండి. ఈ హైట్ అనేది కరెక్టే పెట్టాను. నాకు నెక్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నెక్ అనేది వెడల్పు పెంచుకోవాలి. వెడల్పు పెంచుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేశాను కదా, ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేస్తే ఏమైందంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఇక్కడ 3 ఇంచులు రౌండ్ దగ్గర 3 ఇంచులు పెడితే సెట్ కాదండి, కంపల్సరీ భుజాలు అనేది జారుతాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మార్క్ ఇక్కడ ఇలానే ఉంటది, అలాగే ఈ రౌండ్ కూడా ఇలానే ఉండిద్ది. నేను ఎక్కడ నెక్ వెడల్పు పెంచుతున్నానో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ తీస్తున్నాను బయటికి. ఇక్కడ వెడల్పు పెంచినట్లయితే భుజాలు జారుతాయండి. అదే ఇక్కడ అనుకోండి, ఇలా షేపు చక్కగా చాలా బాగా వచ్చిందండి. రౌండ్ అనేది రౌండ్ వస్తుంది, ప్లస్ భుజాలు అనేవి జారవు. ఇప్పుడు ఇలా గీసాను కదా, ఒకసారి మళ్ళీ నెక్ చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు బయటకి ఇచ్చాను కదండి మార్కు, ఆ బయటకి ఇచ్చిన దాని మీద ఇలా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, పావించి బయటకు వచ్చింది. ఇలా వస్తే సరిపోయిద్దండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. వెనక పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ కటింగ్ గురించి ఏం డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. ఫ్రెండ్స్, వెనక పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్ రౌండ్ మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం వెడల్పు చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి వీప్ అనేది కనపడదండి, ఇలా రౌండే ఉండిద్ది. ఇక్కడికి వచ్చేలేక వెడల్పు వస్తుంది, మళ్ళీ ఇలా షోల్డర్ అనేది వచ్చేస్తుంది. వేసుకున్నప్పుడు మాత్రం రౌండ్ మాత్రం చాలా బాగా కనపడుతుందండి. ఇప్పుడు ముందు భాగం కటింగ్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ముందు భాగం కటింగ్ కోసం ఇలా క్రాస్ గా వేసుకోవాలండి. క్రాస్ గా వేసుకొని సేమ్ నేను చూపిస్తాను కదా కటింగ్ మార్కింగ్, అలాగే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఎంత మలిచానంటే ఎప్పట్లాగా 2.5 ఇంచులే మలిచానండి. చూసుకోండి, నాకు మలిచి అలవాటు అయిపోయింది, టేపు కూడా ఏం పట్టను. ఇప్పుడు ఇటు సైడ్ నెక్ గీసుకోవటం కోసం ఇలా ఒక మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, అదేందక్క హెవీ చెస్ట్ బ్లౌజ్ అన్నారు కదా, నార్మల్ బ్లౌజ్ లాగానే కటింగ్ చేస్తున్నారు కదా అని. ఇప్పుడు మార్పు అనేది మీకు ఇక్కడే కనపడిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మార్క్ వేసేసాను కదా, ఈ స్ట్రైట్ గా లైన్ తీసుకున్నాను. ఇప్పుడు వెనక భాగం అనేది పక్కకు తీసేస్తానండి. తీసేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ముందు భాగం నెక్ కోసం ఒక 5.5 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఇది పెద్ద బ్లౌజే కాబట్టి. సేమ్ వెనక నెక్ ఎలా అయితే 2.5 తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే 2.5 తీసుకొని ఇలా డబ్బా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, పావించానండి, 1/2 ఇంచు కాదు, 1/2 ఇంచు లోపలికి తీసేసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకోండి. ఈ చంక వైపు ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ వేయండి. ఈ రౌండ్ తిరిగే కాడ ఒక 1/2 ఇంచు అనేది కుట్టు లోపలికి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 5.5లో నెక్ తీసాను కదా, ఇది సరిపోయిందా లేదా కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకుందాం. ఈ చెక్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కొదిలేసి చెక్ చేసుకోవాలి. అది ఉక్సులు పట్టి వైపు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ మీద కుట్టు, ఈ మార్కుకి ఈ కుట్టు ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఒకసారి చూడండి, నాకు ఒక 1/2 ఇంచు వరకు బయటకు వచ్చేసింది. అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ రౌండ్ నెక్ అనేది తీస్తున్నా.
ఫ్రెండ్స్ ప్రతి కటింగ్ చూడటం వల్ల మీకు మీకు ఈజీగా కటింగ్ అనేది అర్థమైపోయిద్దండి. ఈ కొలతలు మా ఆయనే చెప్పేస్తున్నాడు వీడియో షూట్ చేయకముందే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కిందకి దింపాను కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ప్రతి పాయింట్ నేను చెప్పినట్టు కటింగ్ చేసినట్లయితే మీకు కుట్టేటప్పుడు అయితే అసలు ఇబ్బంది పడరండి. ఇప్పుడు చూడండి ఈ ఉక్స్ ఈ పైన తగిలించుకునే కొంకి ఉంటది కదా, ఇది అనేది బయటికి రావాలి. కరెక్ట్గా వచ్చేసింది కదండి. అంటే ఇప్పుడు ఈ నెక్ సైజు, ముందు నెక్ సైజు వచ్చి 6 ఇంచులు, గుర్తుపెట్టుకోండి 6 ఇంచులు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెక్ వేయటం కోసం, ఈ డాట్ కోసం, ఈ షేప్ బెల్ట్ పై కుట్టు కోసం 1.5 ఇంచులు తీసేసేయండి. ఏ బ్లౌజ్ కైనా 1.5 ఇంచులే పెట్టుకోవాలండి. 1.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉక్సులు పట్టి ఇలా పెట్టేసి, ఇదిగోండి షేప్ బెల్ట్ పై కుట్టు ఇక్కడికి వచ్చిందండి. మీరు ఇది గమనించాల. నార్మల్గా అయితే ఎక్కడికో వచ్చి క్రాస్ వస్తుంది. ఈ యాంటీకి చెస్ట్ ఎక్కువ కాబట్టి ఈ కుట్టు అనేది సేమ్ వెనక పార్ట్ లాగానే ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం క్రాస్ చేస్తామండి, జస్ట్ ఇలా కలుపుతాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇక్కడి నుంచి క్రాస్ వచ్చింది అనుకోండి, అది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ లో పార్ట్ అనేది సరిపోయిద్ది. ఈ యాంటీకి చెస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ఈ క్రాస్ లైన్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ అంతట్లో ఆంటీకి చెస్ట్ అనేది సరిపోయిద్ది. ఇది మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ సైడ్లు పెంచుకోవటాలు ఇవన్నీ అవసరం లేదండి. మనం చేసుకోవాల్సిన మార్పర్లా ఇక్కడే. ఇప్పుడు ఇంతే క్రాసు. మళ్ళీ మనం డాట్లు వేసిన కాడ ఈ యాంటీకి కటింగ్ కూడా చేయమండి, డైరెక్ట్ డాట్ వేసి కుట్టేయటమే. అది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందు భాగం మార్కింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు 2.5 ఇంచులు మలిచాను కదా, మరి సైడ్ సరిపోయిందా లేదా ఇది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డిజైన్ నుండి కనపడతలేదండి కుట్టు అనేది. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కొంచెం ఖర్చు అనేది పైకి ఉంది, ఇక్కడ కూడా కొంచెం ఖర్చు అనేది పైకి ఉంది. అలాగే చెస్ట్, ఇది అసలు నేను కొలవనులేండి, మీకు చూపించడం కోసమే ఇలా అయితే చూపిస్తున్నాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ ఖర్చు వరకు ఈ డాట్ అనేది ఇక్కడికి ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టిన మార్కింగ్ అనేది కరెక్టే వచ్చేసింది. ఇప్పుడు ముందు భాగం కూడా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ముందు భాగం కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లైనింగ్ జాకెట్ కాబట్టి కుట్టు కోసం ఒక 1/2 ఇంచు తీసుకుంటానండి. మెయిన్ క్లాత్ లో హెమ్మింగ్ కు మలవటానికి తీసుకుంటాను. ఇలా మార్క్ ఇచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ హ్యాండ్ మార్కింగ్ చూపిస్తానండి, టేపు వాడకుండా. ఈ మార్క్ మీద ఇలా పెట్టేయండి. హ్యాండ్ ఇలా పెట్టేసి కరెక్ట్ గా ఎంత హైట్ ఉందో అంత చూసుకోవాలి. ఎక్కడికి ఉందండి ఖర్చు కొంచెం ఎక్కువ. అలాగే చంక వైపు కూడా ఇలా మార్క్ చేసుకునేటప్పుడు నీట్ గా ఇలా సదురుకోండి. చెయ్యి అనేది ఎట్లా ఉందో అట్లా సదురుకొని, ఇంతేనండి హ్యాండ్ మార్కింగ్. సింపుల్ గా ఇలా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ హైట్ మీద కొంచెం టక్స్ ఇచ్చుకొని ఒక 1/2 ఇంచు పక్క నుంచి ఇలా క్రాస్ అనేది తీసుకోండి. చివరి వరకు తీయద్దండి క్రాస్ అనేది, కొంచెం ముందుకే తీయండి. ఇలా ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు గట్టిగా ఉన్న అంచుకెళ్ళి నడుము బెల్ట్ తీసుకుందామండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు తీసుకుందామండి. ఈ షేప్ బెల్ట్లు ఉక్సులు పట్టి వైపు ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కుట్టు ఇక్కడికి ఉంది, ఖర్చులు అనేవి ఇక్కడికి ఉన్నాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్ హైట్ ఇక్కడికి ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. అలాగే నడుము వైపు ఇక్కడ వరకు ఉందండి, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులను కలుపుకుందాము.
షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కి హ్యాండ్స్ దగ్గర అతుకులు పడద్దంటే ఇలా ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ హ్యాండ్ కంపల్సరీ లైనింగ్ అయితే అతుకులు పడతాయండి. ఈ మెయిన్ క్లాత్ కి పడకుండా అయితే చూసుకోండి. ఇలా మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. లైనింగ్ అయితే అతుకులు వేసుకోవచ్చు. కటింగ్ అయితే అయిపోయింది కదండి. గమ్ తోటి జాయింటింగ్ చేసుకుంటాను నీట్ గా. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులు అయితే ఇలానే జాయింట్ చేసుకుంటానండి, స్టిచ్చింగ్ అనేది తొందరగా అయ్యిద్దని. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఈ డాట్ల దగ్గర కొంచెం డౌట్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియోలో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్లు ఎలా చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, చివరి వరకు పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసేద్దాం పదండి. కటింగ్ వీడియో చూసారు కదండి, అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నానండి. తక్కువ మంది చూసినా పర్లేదండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ కి ఏ బ్లౌజ్ కైనా కటింగ్ ని బట్టే స్టిచ్చింగ్ ఉండిద్దండి. స్టిచ్చింగ్ లో పెద్ద కష్టమే ఉండదు. మనం ఎలా కటింగ్ చేస్తామో దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేసుకుంటూ పోతాము. కాకపోతే చిన్న బ్లౌజులకి పెద్ద బ్లౌజులకి తేడా ఏంటంటే డాట్ కుట్లు అనేవి తేడా ఉంటాయండి. ఇంకా స్టిచ్చింగ్ మొత్తం ఒకటే ఉండిద్ది. కటింగ్ కూడా నా ఛానల్ ఫాలో అయితే ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ కష్టము అనుకునే వాళ్ళకి ఎంత ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ అయితే పైకి తీసుకురండి ఫ్రెండ్స్. చూడండి, లైనింగ్ జాకెట్ గమ్ముతో నేను నీట్ గా అంటించేసుకున్నానండి. ఇలా అంటించుకోవడం వల్ల ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. లైనింగ్ బ్లౌజ్ అంటే హాఫ్ అన్ అవర్ లో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి. ఇగోండి నీట్ గా అన్ని అంటించేసాను. ఇక్కడ మాత్రం కొంచెం హ్యాండ్స్ కి అయితే అతుకులు పడతాయండి. లైనింగ్ కి అతుకులు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే వెనక పాటు కుట్టుకున్నామండి ఫ్రెండ్స్. ఈ వెనక పాటు కుట్టుకునేటప్పుడు మామూలుగా టేప్ కొలత లేకుండా డాట్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ షోల్డర్ మధ్యలో పట్టుకోండి. ఇలా కూడా మనం డాట్ కుట్టు అనేది వేసుకోవచ్చండి సింపుల్ గా. ఇంత హైట్ చూసుకొని వేసుకోవచ్చండి. ఇది ఒక 4 ఇంచులు హైట్ వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 4 ఇంచులు హైట్ వచ్చిందండి. ఇలా అందాజు కొద్ది కూడా మనం వేసుకోవచ్చండి. లేదంటే టేప్ తో మార్కింగ్ చేసి అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇటువైపు కూడా అంతే. చూడండి ఫ్రెండ్స్, డాట్లు ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇప్పుడు నడుము బెల్ట్ వేసుకుందామండి. మెయిన్ మీరు ఈ వీడియోలో చూడాల్సింది ముందు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ముందు పాటలు డాట్లు అనేవి ఎలా వేసుకోవాలి. అలాగే మీకు డాట్ కుట్లు వేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వస్తే నేను కట్ చేస్తున్నాను కదండి, దాని గురించి కూడా మీకు ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అంటే అలా ఎందుకు కట్ చేస్తున్నాను, కొన్నిటికైతే అలా కటింగ్ అనేది రాదండి, అది ఎందుకు రాదో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి.
వెనక భాగం స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కి కొంచెం అతుకులు పడతాయండి లైనింగ్ కి. ఈ అతుకులు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. చేతులకి అతుకులు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను. ఇలా జాయింట్ వేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సేమ్ మెయిన్ క్లాత్ ఎంత ఉందో దాని లెవెల్ కి కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైనా కానీ లైనింగ్ బ్లౌజులకి హెమ్మింగ్ మలవాలంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోనండి, మెయిన్ క్లాత్ మాత్రమే ఎక్కువ తీసుకుంటాను. లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకుంటానండి. మెయిన్ క్లాత్ ఇట్లా కోరు గట్టిగా ఉన్నకెళ్ళి తీసుకొని ఇలా డైరెక్ట్ మలిచేస్తానండి. ఇలా మలిచేసి లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టుకోవటమే. ఇలా చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటానండి. రెండు చేతులు అయితే ఇలా జాయింట్లు వేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ భాగాలు డాట్లు అయితే చెప్తాను. మీరు మెయిన్ గా చూడవలసింది ఇదేనండి. ఇప్పుడు ముందు భాగాలకి డాట్లు అనేది చెప్తానండి. ఇప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ముందు భాగాలు డాట్లు ఎలా వేసుకోవాలి, అలాగే నేను డాట్లు వేసినాక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తా ఉంటాను కదండి. ఇప్పుడు ఈ పార్ట్లకు చూడండి డాట్లు అనేవి ఎలా వేస్తాను. సేమ్ ఇలా మలిచేసుకోవటమే. ఇలా మలిచేసుకొని 4 వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక గీత తగ్గింది, ఇంకొంచెం మలుస్తున్నా. ఎందుకంటే హెవీ చెస్ట్ కాబట్టి మనం ఈ అడ్డం అనేది 4 పెట్టుకోవాలి. ఈ 4 కంటే ఎక్కువ అనేది పెట్టకూడదండి. ఏ బ్లౌజ్ కైనా సరే, ఎంత పెద్ద బ్లౌజ్ కైనా సరే ఈ 4 ఇంచుల కంటే ఎక్కువ అయితే పెట్టకూడదు. 4 లాస్ట్, 4, 3.5, 3 ఇలా ఇటువైపే పెట్టుకోవాలి కానీ 4 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. అన్ని బ్లౌజులకి ఒక క్లారిటీ అనేది ఇస్తున్నానండి డాట్ల గురించి. 4 ఇంచుల వరకు మాత్రమే డాట్లు పెట్టుకోవాలి. 4 ఇంచులకు దాటి అయితే డాట్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే షేప్ అనేది అటు చంక వైపుకి వెళ్ళిపోయిద్దండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, కరెక్ట్ గా 4 ఇంచులు తీసుకున్నాను. ఈ 4 ఇంచులు తీసుకొని టేప్ అనేది కిందకి జరిపేసి సేమ్ 1 ఇంచుకి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకొని ఈ హైట్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నానండి. హైట్ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుట్ట అనేది వేసేస్తున్నాను. ఇంకొక కుట్టు కూడా వేసుకున్నామండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డాట్ అనేది వేసేసానండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది రాలా. ఎందుకు రాలేదు? ఈ ఆంటీకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్యాప్ అనేది రాలా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక వైపు వెనక పార్ట్ కంటే ముందు పార్ట్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ కట్ చేయాలని అనుకుంటా ఉంటారండి. అసలు ఇదేం ఉండదండి. మన బాడీ చుట్టూ తిరుగుడును బట్టే బ్లౌజ్ అనేది ఉంటది. అలాగే ముందు భాగాలు క్రాస్ తీసుకుంటాం కాబట్టి ఈ ప్లేస్ లో క్లాత్ అనేది సాగిద్దండి. అందుకోసం మనకి ఏదైనా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ అనేది ఇలా వెళ్ళిపోతుంది పైకి. ఇలా వెళ్ళిపోవటం వలన ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది. కట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది మన చెస్ట్ కు తగ్గట్టు ఉండిద్ది. ఇప్పుడు ఆంటీకి చెస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ క్లాత్ గ్యాప్ అనేది రాలేదు. ఎలాంటి కటింగ్ చేసేది కూడా ఉండదండి, డైరెక్ట్ కుట్టుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, మీకేమన్నా అర్థం కాకపోతే నన్ను అడగచ్చండి కామెంట్స్ లో. ఇప్పుడు సైడ్ డాట్, ఈ సైడ్ డాట్ వేసుకోవటం కోసం నెక్ వైపు ఎక్కువ క్లాత్ ఉంచేసి ఇటువైపు కొంచెం తగ్గించి పట్టుకోండి. చూడండి, ఇలా ఈ అడ్డము కుట్టు వచ్చేసి 2.5 ఇంచులు వేసుకోండి. 2.5 సరిపోయిద్దండి, ఎవరికైనా 2.5 సరిపోతుంది ఈ అడ్డము కుట్టు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చంక కుట్టు. ఈ చంక కుట్టు
ఈ దారం పోగు పట్టుకొని ఇలా చంక వైపు ఇట్లా లాగినట్లయితే ఈజీగా వచ్చేసిద్దండి. ఈ కుట్ట అనేది ఈ మెయిన్ డాట్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్తో లేదా 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ పెట్టుకున్నా మనకి ఇట్లా షేప్ అనేది అక్కడ ఎత్తుకున్నట్లు రాదండి, చక్కగా రౌండ్ వచ్చేసిద్ది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి షేప్ కుట్ట అనేది. ఇదే ప్రకారంగా ఇంకో పాటుకు కూడా డాట్ అనేది వేస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. షేప్ పట్టీలు కూడా కుడుతున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇవనేది ఇటు తిప్పేసి కుట్టుకోవాలి. ముందు వీడియోలో చూపించున్నాను అని చెప్పి అంత క్లారిటీగా అయితే ఏం చూపించలేదులేండి. ఫ్రెండ్స్, నా కటింగ్ అయితే పర్ఫెక్ట్ కటింగ్ ఉండిద్దండి. చాలా మంది నా కటింగ్ నే ఇష్టపడతారు. కటింగ్ కూడా పెట్టుకుంటామని అడిగారండి. ఇంకా సాయితో వీలు పడదని వెళ్ళనని చెప్పాను. లేదంటే నాకు ఓన్లీ కటింగ్కి వెళ్ళినా కూడా మనీ అనేది బాగానే వస్తాయండి. ఇంకా నా కొడుకుని తీసుకొని నేను బయటికి వెళ్ళలేను కదా, ఇంకా ఇంటికి ముందు చెప్పి అడిగాను. ఇంటికి ఇస్తే ఎట్లమ్మా, కస్టమర్స్ వస్తూ ఉంటారు, షాప్లో ఉండి కటింగ్ చేస్తూ ఉంటే నీ కింద వర్కర్లు అయితే కొడతారు కదా అని చెప్పి అడిగారు. ఇంక నా వల్ల కాదులేండి, బాబుని తీసుకొని రావటం అని చెప్పి అయితే చెప్పానండి. మీకైతే ఒక గొప్ప అవకాశం అండి ఇది, కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి. ఎంతకంటే బాగా అర్థమయ్యేటట్టు, అంటే నేను పెద్ద ప్రొఫెషనల్ టైలర్ అని చెప్పను కానీ ఇంట్లో కుట్టుకోవటమే అండి. ఇంట్లో కుట్టినా కానీ ప్రతి ఒక్కరికి బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇట్లా ఖరాబ్ అయ్యింది లేదా ఇక్కడ గల్లా పోయింది లేదా ఈ చంక దగ్గర ముడతలు వస్తుంది అని అయితే ఒక కంప్లైంట్ కూడా రాదండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తాయి బ్లౌజులు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ వేసిన కాడ కొంచెం కూడా గ్యాప్ రాలేదు, మీరు గమనించండి. ఇప్పుడు నాకు ఇక్కడ కట్ చేయడానికి ఏమీ లేదు, ఓన్లీ ఈ డాట్ అనేది కుట్లో పడకుండా చూసుకోవటమే. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డాట్ మొత్తం కుట్లో పడినిద్దండి, షేప్ అనేది లేవదు. ఫ్రెండ్స్, ఇప్పుడైనా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ డాట్ దగ్గర నేను క్రాస్ అనేది ఎందుకు తెస్తాను, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ అనేది వచ్చేసిద్దండి. ఆ క్రాస్ ప్రకారం మనం కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ అనేది చాలా నీట్ గా కుదురుతుంది. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ క్రాస్ అనేది రాదండి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా వచ్చేసింది. సేమ్ ఇదే మాదిరిగా ఇంకొక పార్ట్ కూడా జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి డాట్ అనేది ఇలా మొత్తం ఇట్లా కుట్లో పడినిద్దండి, షేప్ అనేది లేవదు. జస్ట్ కొంచెం పడేటట్టు చూసుకొని కుట్టేసేసుకోవటమే. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీలు వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాజాల పట్టీ వేసుకున్నామండి. కాజాల పట్టీకి వచ్చేసి మనం వేసే క్లాత్ అనేది కిందకు ఉండాలి, ముందు భాగం అనేది పైకి ఉండాలండి. కొంచెం ఇక్కడ క్లాత్ ఇలా మలిచేసుకొని నీట్ గా రఫ్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి అయితే కుట్టేసేసేయండి. ఇప్పుడు మనము డబల్ ఫోల్డింగ్ మలవాలి. ఈ డబల్ ఫోల్డింగ్ మలవడానికి ఫస్ట్ ఇలా ఒక మడత వేసేసి ఇక్కడ చూడండి, రెండో మడత మనం వేసిన కుట్టు మీదే రావాలండి. అలా కరెక్ట్ గా కుట్టు మీదే వస్తే మనకి నీట్ గా వచ్చేసిద్ది. చూడండి, నేను ఈ కుట్టు మీద వచ్చేటట్టే స్ట్రైట్ గా పెట్టేశాను. ఇంకొక కుట్టు కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉక్సులు పట్టీ వచ్చేసి ముందు భాగం అనేది కింద ఉండాలి, మనం తీసుకున్న పీస్ అనేది పైన పెట్టాలి. ఇది కూడా అంతే, ఒక 1/4 ఇంచు గ్యాప్ తోటి కుట్టు వేసేసేయాలి. పైన నుంచి ఇంకొక కుట్టు కూడా వేయాలండి. ఇక్కడ చూడండి, సరిపోయినంత క్లాత్ ఉంచుకొని కట్ చేసేసి వెనకకి తిప్పేయండి. వెనకకి తిప్పేసి ఇదిగోండి ఇలా మలిచి ఇటు కూడా ఇక్కడ కొంచెం బయటికి తీసాను కదండి,
ఆ క్లాత్ అనేది సమానం కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలండి, కాకపోతే ఇది లోపలికి పెట్టేయాల. ఇదిగోండి ఇలా 2 మడతలు వేసి 3వ మడతకి లోపల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వంకర్లు పోకుండా ఎంత మంచిగా వచ్చినాయో కాజాలు పట్టి ఉక్సులు పట్టి. ఇప్పుడు ఈ 2 ఒకసారి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నాయా. ఒకటి తగ్గిద్ది, ఒకటి పొడుగు వచ్చిద్దండి ఒక్కోసారి. అలాంటప్పుడు మనం నెక్ అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ భాగాలను అనేది వెనక భాగానికి అతికించుకుందాము. ఈ షోల్డర్ మీద ఇక్కడ కూడా పావించు చూసుకొని కుట్టేయండి. కరెక్ట్ గా మనం ఇంచులు అనేది ఇంచుల లెవెల్ అనేది మెయింటెనెన్స్ చేయగలిగితే కుట్ట అనేది వంకర బాదు, కరెక్ట్ గా పడిద్ది. కంపల్సరీ ఇలా 2 కుట్లు అనేది వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, అది కరెక్ట్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్లు వేసుకుందాం. ఈ హ్యాండ్స్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఈ క్రాస్ తీసింది ఈ ముందు భాగానికి వచ్చేటట్టు చూసుకోండి. ఒక్కసారి అటువైపు వేస్తాము, అటువైపు వేస్తే క్రాసులు అనేవి వెనక్కి పోతాయి. నేను చాలా సార్లు వేసి తీసేదాన్ని అండి ఫస్ట్ లో, ఇప్పుడైతే కరెక్ట్ గానే వేస్తాను. ఇట్లా వేసుకునేటప్పుడు కూడా మనం హ్యాండ్ పొడుగు మీద టక్ ఇచ్చాం కదండి, ఇది షోల్డర్ మీద నుంచే కుట్టుకుంటారండి. ఇట్లా చివర్ల నుంచి కుట్టుకుంటూ రావద్దండి, కొంచెం ముందుకు గాని వెనక్కి గాని చెయ్యి అనేది పడిద్ది. అప్పుడు మనకేమైద్ది, భుజం మీద కుట్టు అనేది జారినట్టు ముందుకు వచ్చేసిద్ది. అలా కాకుండా ఈ షోల్డర్ మీద నుంచి వేసామనుకోండి కరెక్ట్ గా వచ్చేసిద్ది హ్యాండ్ అనేది. ఇదో చూడండి ఇలా చేతులు జాయింట్ వేసుకునేటప్పుడు కొంచెం తిరగవండి, అది కొంచెం బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాతనే ఇలా తిప్పుకోవటం అనేది వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, చిన్నగా మెల్లగా తిప్పుకుంటా కుట్టుకోవాలి. ఇప్పుడు అరగంటకి అయ్యే పని అరగంటకి అయ్యే పని గంటకు అయ్యిద్దండి. ఇబ్బంది ఏముంది ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నిదానంగా కుట్టుకోండి. ఇక్కడ చూడండి నేను కుట్టేటప్పుడు కొంచెం ఇట్లా దారం అనేది ముడిపడింది, ఇలా జాయింట్ విడదీసేస్తే ఇలా వచ్చేసిద్దండి. మళ్ళీ ఇటువైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను నీట్ గా. కొంచెం ఇప్పుడు ఈ కుట్టేసాం కదండి, ఈ కుట్టు 7 నుంచి వేసాను. నేనేం చేశాను, కొంచెం పాదం అనేది వెనక్కి పెట్టేశాను, ఎందుకంటే ఈ కుట్టులో నుంచి కుట్టు కలపడానికి. ఇదిగోండి ఆ కుట్టులో నుంచి కలుపుకుంటూ వస్తున్నాను. ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలు కనుక ఫాలో అయ్యి మీరు బ్లౌజులు కట్ చేసుకోగలిగితే బ్లౌజులు అనేవి ఖరాబ్ కావండి. కాకపోతే స్టార్టింగ్ లో కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కుట్టంగా అయితే ప్రాక్టీస్ అయ్యి చాలా నీట్ గా కుట్టుకుంటారండి. మనకు మెయిన్ ఫిట్టింగ్ రావాలండి. బ్లౌజ్ అనేది ఆ ఫిట్టింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరేమి కటింగ్ స్టిచ్చింగ్ లో అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. కాకపోతే నేను చెప్పే పద్ధతి అన్ని ఏంది ఒకటేలాగా చెప్తుంది అని అయితే అనుకోవద్దండి. ఒకటేలాగా ఉంటాయి అంతే, సైజులు మారుతాయి, అంతకు మించి ఏం లేదు. చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా ఉంటది బ్లౌజ్, పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్దగా ఉంటది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ క్లాత్ అనేది ఇలా నీట్ గా అక్కడికి కట్ చేసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా కూడా అర్థం కాదంటే ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటా ఉంటారు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఇలా కట్ చేసేసుకుని సరిపోయిద్ది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందామండి. ఇలా తిప్పి కుట్టేసుకునే కాడ జాగ్రత్తగా చెయ్యి అనేది తిప్పుకుంటా వెయ్యండి. ఖచ్చితంగా హ్యాండ్స్ జాయింట్ వేసే కాడ 1/2 ఇంచు ఖర్చు అయితే ఉంచుకోండి. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చు ఉంచుకున్నాం అనుకోండి జాకెట్ అనేది కుట్లు పోతాయి, చినిగినట్టు అయ్యిద్ది. హ్యాండ్స్ జాయింట్లు అయితే అయిపోయినాయి అండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకున్నాము.
ఈ కొలత జాకెట్ కూడా నేను కుట్టిందేనండి. ఈ కొలత జాకెట్ తోటి 2 బ్లౌజులు కుట్టించాను. అది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 3వ వీడియో అండి. కొత్తగా చూసేవాళ్ళు ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్. అయితే మళ్ళా ఇదే బ్లౌజ్ మనకు మెజర్మెంట్ కి వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ తోటి సైడ్ జాయింట్లు మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ హైట్ దగ్గర సమానంగా మలిచేసుకోండి. సమానంగా మలిచేసుకొని ఇలా మిషన్ కింద పెట్టేసేయండి. ఎప్పుడైనా సైడ్ జాయింట్లు కరెక్ట్ గా కొలత జాకెట్ కి ఎంత అయితే ఉంటుందో స్టార్టింగ్ అలానే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్లేస్తే మళ్ళా కుట్టు కూడా పడదండి, కరెక్ట్ గా సరిపోతుంది. కొంచెం చంక దగ్గర అటు ఇటు లూజ్ వచ్చినా కూడా మనం తర్వాత సరి చేసి కుట్టు అనేది వేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చంక లూజు కరెక్ట్ గా ఎంత ఉందో అంత పెట్టేసి కుట్టు అనేది వేయండి. ఇప్పుడు ఈ నడుము దగ్గర ఉక్సులు పట్టీ నుంచి ఉక్సులు పట్టీకి మార్క్ చేసుకోండి. ఏ బ్లౌజ్ కైనా ఇలానే వేసుకోండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిద్దండి. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక మార్క్ ఇచ్చుకోండి నడుము దగ్గర. సేమ్ కొలత బ్లౌజ్ కూడా అలాగే నడుము దగ్గర సమానంగా మలిచేసి ఒక మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇదిగోండి, నేనైతే ఇలానే జాయింట్లు చేస్తానండి, మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇదిగోండి, ఈ మార్కుని ఇలా కలిపి పట్టుకొని ఇక్కడ వరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ మార్కుని ఇలా కలిపి పట్టుకోండి, కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర చంక దగ్గర ఖర్చులు అనేది హ్యాండ్ వైపు చూడాల. అలాగే ఈ షేప్ పట్టి ఖర్చు కూడా హ్యాండ్ వైపు చూడాలి. కంపల్సరీ అటు చివర ఇటు చివర రఫ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి కావాల్సినంత ఖర్చును చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా ఇలా కట్ చేసేయండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక పావించు గ్యాప్ తో 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుందాము. ఇక్కడ చూడండి 4 కుట్లు అయితే వేసాను. పావించు గ్యాప్ తో అయితే 4 కుట్లు వేసానండి. సేమ్ ఇలాగే అటువైపు కూడా జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ కొలత చంక కొలత సేమ్ ఇటువైపు లాగే ఉంటదండి. ఒక నడుము దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కాజాల పట్టీ దగ్గర నుంచి కాజాల పట్టీ మార్క్ అనేది చేసుకోవాలండి. ఇక్కడికి వచ్చింది. అలాగే నడుము కొలత బ్లౌజ్ కి ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కుని ఇలా పెట్టేసి నడుము ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ వరకు ఉంది. ఈ 2 ఇలా కలిపి పట్టుకొని కుట్టేసుకోవటమే. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల కరెక్ట్ వస్తాయండి, ఎక్కువ తక్కువ కూడా రావు. 2 భాగాలు సమానంగానే వస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సినంత ఖర్చును చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేద్దాం. ఇదిగోండి, ఇంకొక 3 కుట్లు అయితే వేస్తాను. ఇటువైపు కూడా ఖచ్చితంగా కుట్టుకి పావించు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇటువైపు కూడా 4 కుట్లు వేసేసానండి. ఇప్పుడు మెడపట్టి వేసుకుందాము. ఇలా క్రాస్ పీసులన్నీ జాయింట్లు చేసుకొని మెడపట్టి అయితే వేసుకుందామండి. మెడపట్టి వేసుకునేటప్పుడు కాజాల పట్టి వైపు నుంచి ఒక పావించు మార్జిన్ అయితే వేసుకోవాలండి. ఈ నెక్కు వేసుకునే కాడ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారండి. నిదానంగా అయితే వేసుకోండి. ఫస్ట్ మనము ఎంత గ్యాప్ అయితే కుట్టు అనేది పట్టుకుంటామో సేమ్ అదే కుట్టు మీద రాణించుకోండి. ఇక్కడ చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత
ఇది ఇటుకు తిప్పేసేయండి. వెనకున్న ఖర్చు ఇటు బయటకు చూడాలండి. ఇప్పుడు మనం మలిసేది అటువైపు తిరగాలి. అలా అయితేనే మెడపట్టి నీట్ గా వస్తుందండి. చూడండి లైనింగ్ లోంచి కనపడుతుంది. ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మలిచేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ స్టార్టింగ్ ఎంత అనేది మలుస్తామో అంతే లెవెల్లో వేసుకుంటా రావాలండి. ఒక చోట సన్నగా ఒక చోట దొడ్డుగా వేసుకుంటే చేతి పని చేసేటప్పుడు కొంచెం వంకర పోయినట్టు వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఒకటే సైజు చూసుకొని నిదానంగా అయినా సరే వేసుకుంటా వచ్చేసేయండి. ఇలా మెడ కుట్టు వేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకోండి. ఒకవేళ ఒక చోట సన్నం ఒక చోట లావు వచ్చింది అనుకో ఇప్పి మళ్ళీ వేసుకోవడానికి ఈజీగా ఉంటది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి. ఈ ఎడ్జ్ లోకి వచ్చినాక ఈ అంచు కూడా ఇలా మలిచేసి కుట్టు అనేది వేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేయండి. ఇది కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి. ఒక్కోసారి బ్లౌజ్ కూడా కట్ అయ్యే అవకాశం ఉండిద్ది. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కట్ చేయండి. కొంచెం కొంచెం ఇది ఉండిద్ది కదా, ఇది అనేది ఇట్లా స్టార్టింగ్ పెట్టేసి కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకుంటా పోండి. అలా అయితే మీకు జాకెట్ అనేది కట్ కాకుండా నీట్గా ఎక్స్ట్రా ఖర్చు వరకే కట్ అయ్యిద్దండి. చూడండి ఇట్లా నేను చూపించిన విధంగా కట్ చేయండి. స్టార్టింగ్ లో అయితే 2-3 బ్లౌజులు కట్ చేశానండి నెక్కుల దగ్గర. ఇంకా అవి మళ్ళీ సెట్ చేసేసాను ఎట్టోకట్లా. ఈ లైనింగ్ బ్లౌజ్ కి లోపల లైనింగ్ కట్ అయినా గానీ ఈ మలిచేసరికి పైన ఒరిజినల్ క్లాత్ తో కవర్ అయ్యిద్ది. కానీ ఆ సాదా జాకెట్లు ఉంటాయి కదండి 2 బైట్ జాకెట్లు, వాటికి కట్ అయినాయి అనుకోండి మళ్ళా నెక్ మొత్తం విప్పేసి కొంచెం నెక్ అనేది కింద కట్ చేసి అడ్జస్ట్ చేయాల్సి ఉండిద్ది. అలా కాకుండా ఇలా కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి కట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే రాదండి. ఫైనల్ గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా అయితే కటింగ్ చేసి కుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో ఈజీ కటింగులతోటి స్టిచ్చింగులతోటి మీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.